భారతదేశం ఉన్నంత వరకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పేరు చిరస్మరణీయంగా ఉంటుందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. ఏపీ రాజధాని అమరావతిలో వాజ్పేయి విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. అటల్ మోదీ సుపరిపాలన యాత్ర ముగింపు సభ అట్టహాసంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో వెంకటపాలెంలో మాజీ ప్రధాని అటల్ జీ విగ్రహాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, శ్రీనివాస్ వర్మ, బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్ ఆవిష్కరించారు. వాజ్పేయి శత జయంతి సందర్భంగా వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని వారు ఆవిష్కరించారు. వాజ్పేయి భారతమాత చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వాజ్పేయి జీవిత చరిత్రను వివరిస్తూ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించారు చంద్రబాబు, శివరాజ్ సింగ్ చౌహాన్. దేశం మెచ్చే నాయకుడిగా చిరస్థాయిగా ప్రజల గుండెల్లో వాజ్పేయి నిలిచిపోయారన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. చరిత్రను తిరగరాసిన నాయకత్వం వాజ్పేయిదన్నారు. ఆర్థిక సంస్కరణల తర్వాత దేశ ప్రగతికి వాజ్పేయి తీవ్రంగా కృషి చేశారన్నారు. ఈ రోజు మీరు చూస్తే 100 సంవత్సరాల సందర్భంగా దేశమంతా కూడా అభినందిస్తున్నాయి. దేశం మెచ్చే నాయకత్వాన్ని ఇచ్చిన వ్యక్తిని గౌరవించుకుంటున్నాం, నివాళులర్పిస్తున్నాం. నాకు ఏమాత్రం అనుమానం లేదు, భారతదేశం ఉన్నంత వరకు భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా ఉండబోయే వ్యక్తి ఉన్న వ్యక్తి వాజ్పేయి గారని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. అటల్ జీతో దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. अटल जी के और चंद्रबाबू नायडू जी के संबंध कितने मधुर थे। उनके संबंध केवल राजनीतिक नहीं थे, विश्वास, विजन और विकास की साझेदारी थी वो। और उस समय आदरणीय चंद्रबाबू नायडू जी एनडीए के संयोजक भी थे। एक विकास के नए युग का प्रारंभ हुआ। एनडीए की सरकार में आंध्र प्रदेश के विकास को भी आदरणीय चंद्रबाबू नायडू जी ने एक नई दिशा देने का काम किया. అటల్ జీ స్ఫూర్తితోనే దేశంలో హైవేల నిర్మాణం శరవేగంగా సాగుతుందన్నారు మంత్రి సత్యకుమార్. వాజ్పేయి విగ్రహాన్ని అమరావతిలో ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్.